హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు కందిపప్పుతోటి టమాటా పప్పు, పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూద్దాం రండి. ఇప్పుడు ఈ పావుతోటి 2 పావులు నేను కందిపప్పు తీసుకున్నానండి. అది 200 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాను. నేను 2 సార్లు కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారము, ఉప్పు అందులో ఉడకబెట్టడం వేసుకోవాలండి. పప్పు 2 సార్లు కడిగేసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి కడిగిన దాంట్లో. ఇప్పుడు అందులో పసుపు ఒక 1/2 స్పూను, ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఒకవేళ పిల్లలు ఉంటే కొంచెం తక్కువ వేసుకుంటారు కదా, దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు, చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసిన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా పొంగదు కూడా పప్పు. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు గంటతోనే మెత్తుకోవాలి. పప్పు గుత్తితోటి చేస్తే బాగుండదండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ పోసాను. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అందులో ఒక 2-3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 ఎల్లిపాయలు ఉంటే దంచి వేసుకోవాలి. చిన్న రోట్లో కానీ మామూలుగా దంచి కానీ వేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుందండి పప్పు. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పప్పు అందులో పోసుకోవాలండి. రుబ్బేటప్పుడు పైన వాటర్ ఉంటుంది కదా పప్పు పైన, అది పక్కకు తీసి పెట్టాను. అది కూడా అందులోనే పోసుకున్నాను. అన్ని సమపాలకు ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. ఇప్పుడు సేమ్ అట్లాగే కందిపప్పుతోటి పాలకూర పప్పు కూడా చూపిస్తాను. 200 గ్రామ్స్ కందిపప్పు, 2 కట్టలు పాలకూర, 2 టమాటాలు, 3-4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. చింతపండు కొద్దిగా ఎక్కువే తీసుకోవాలండి టమాటా పప్పు కంటే. శుభ్రంగా కడిగేసుకోవాలి. పాలకూర కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. స్టవ్ ముట్టించి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఉడికిపోయింది చూడండి. చింతపండు కూడా ఎక్కువ వేసాను. టమాటా పప్పులో కాకుండా కొంచెం ఎక్కువ వేసాను. ఎందుకంటే టమాటాలు తక్కువ వేసుకున్నాం కదా పాలకూరకి, చింతపండు కొద్దిగా ఎక్కువ వేసానండి. స్టవ్ ముట్టించి ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసేసి సేమ్ పప్పుకి ఎట్లా తిరమాత వేసుకున్నాము, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అన్నీ వేసుకొని తిరమాత వేసుకోవాలి. చూడండి, మెతిపేసింది అందులో పోసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఉప్పు కూడా చూసి వేసుకోవాలండి. అట్లా ఇప్పుడు కారం వేసుకుంటేనే బాగుంటుంది ఈ పాలకూరలో. ఇప్పుడు చూడండి, 2-3 మినిట్స్ ఉంచేసి ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. కొంతమంది అండి పాలకూరతో పాటే కుక్కర్లో వేసుకుంటారు కారము. ఇట్లా తిరమాత వేసిన తర్వాత వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.